ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. తాజాగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లోను ఓడి ఈ సీజన్లో వరుసగా 4 పరాజయాన్ని అందుకుంది. ఆడిన 5 మ్యాచ్ల్లో 4 ఓడిపోవడంతో కేవలం 2 పాయింట్లతో పాయింట్స్ పట్టికల్లో 8వ స్థానంలో నిలిచింది. ఈ ప్రదర్శనతో సీఎస్కే అభిమానులంతా బోరున ఏడుస్తున్నారు. అయితే ఈ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ చెన్నై జట్టు స్టార్ బ్యాటర్ ధోని చరిత్ర సృష్టించాడు. ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్లో 5వ స్థానంలో వచ్చిన ధోని ఆశించినంత స్థాయిలో వేగంగా ఆడలేకపోయాడు. కానీ ఉన్న కాసేపైన తన అభిమానుల్ని ఉర్రూతలూగించేలా కొన్ని షాట్స్ ఆడాడు. 12 బంతుల్లో 225 స్ట్రైక్ రేట్ తో ఒక 4, 3 సిక్స్ల సాయంతో 27 పరుగులు చేశాడు. చివరికి ఆఖరి ఓవర్లో యష్ ఠాకూర్ బౌలింగ్ లో చాహల్ చేతికి చిక్కి అవుట్ అయ్యాడు. ఈ ప్రదర్శనతో కొంతమంది ధోని కొంపముంచాడు అని అంటుంటే మరికొంతమంది బానే ఆడాడని ప్రశంసిస్తున్నాడు. కానీ ఈ మ్యాచ్లోనే చెన్నై దిగ్గజం ధోని అరుదైన ఘనతను అందుకున్నాడు. ఐపీఎల్లో వికెట్ కీపర్గా తన 150వ క్యాచ్ను పట్టుకున్నాడు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్ నేహాల్ వధేరా బంతిని క్యాచ్ అందుకుని ఈ ఫీట్ టచ్ చేశాడు మహి. తద్వారా ఐపీఎల్లో 150 క్యాచ్లు అందుకున్న తొలి వికెట్ కీపర్గా ధోని రికార్డుకెక్కాడు. ఈ ఫీట్ను ఇప్పటివరకు ఇతర ఏ వికెట్ కీపర్ కూడా సాధించలేకపోయారు. ధోని మొత్తంగా ఐపీఎల్లో 154 క్యాచ్లను అందుకున్నాడు. అందులో 4 క్యాచ్లు ఫీల్డర్ గా పట్టుకున్నవి. ఇక ధోని తర్వాతి స్థానంలో దినేష్ కార్తీక్ 137 క్యాచ్లతో కొనసాగుతున్నాడు.